MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. Actually Niket's first film and with me, we worked together. Correct. Niket neeto kalsi pan chestunante I felt damn excited, and also tanu kuda his energy is he's crazy. His energy same. Is crazy. What was your reaction? Tanu marada nu marava. నా సెట్ లో జనరల్లీ నో షౌటింగ్, సైలెంట్ ఉంటుంది. దిస్ గై షౌట్స్ అరుస్తాడు. ఆల్ ఫోర్ లెటర్డ్ వర్డ్స్ ఎందుకు లేదు దాని గురించి. బట్ ఐ వాస్ వండరింగ్ వాట్ ఇస్ శేఖర్ డూయింగ్. శేఖర్ ని చూస్తా ఉండేవాడిని. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అదే వచ్చింది, ఎవరిని మార్చారు అనేది. So he's like that, I'm like that. And now he got used to it. He shouts some like, and probably he's shouting more because I don't shout. Set lo character unte నేను అరిచాను అనుకో, maybe he would have అరవడం లెస్ ఏమో, కానీ సేమ్ ఎనర్జీ, అదే ఎనర్జీతో చేశాడు. చాలా చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాడు. అండ్ యూ కెన్ సీ ద లాట్ ఆఫ్ ప్రైజ్. నా క్యారెక్టర్, ఐ మీన్ ఆఫ్ కోర్స్ మై క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్, బట్ ధనుష్ క్యారెక్టర్ ఆల్సో, ది గ్రాఫ్ ఇస్ ఫెంటాస్టిక్. దట్ గ్రాఫ్ ఫ్రమ్ అ హోమ్లెస్, completely on the street boy to a graph where is ఏమనొచ్చు, his hidden intelligence which was oppressed comes out slowly. And slowly the questions he asks, that character asks, are very very good. ఎంతమంది ఈ 1000 కోట్లు ఉంటే ఎంతమందికి భోజనం పెట్టచ్చు, ఎంతమందికి భోజనం పెట్టచ్చు కదా అందరికీ. యునో those dialogues were very very good. There's one dialogue which he says to Rashmida, బ్రతకడం కోసం బ్రతుకు, నా చావు నేను చేస్తా. చచ్చిపోవద్దు మేడం, బతుకేం చేయాలి, బతుకు కోసమే బతుకు. అసలు నేను ఫస్ట్ డే నేను సెట్లోకి వెళ్ళినప్పుడు ధనుష్ని గుర్తుపట్ల. అసలు I didn't even know where he was. He's completely merged into the background. అదే మీరు చెప్పారు. అండ్ ఆల్సో అంటే ఆ డైలాగ్స్, ఐ థింక్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎవ్రీడే కాన్ఫ్లిక్ట్ ఇన్ లైఫ్. ఏదో కావాలని అనుకుంటున్నాము, అది ఉన్నప్పుడు ఇంకో వేరే ఏదో కావాలని అనుకుంటాం. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఐ థింక్ యూ వాంటింగ్ మోర్. ఇట్స్ ఆల్సో నాకు ఒక చిన్న పర్సనల్ రిఫ్లెక్షన్ ఏంటంటే, నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి లవ్ స్టోరీ చేసినప్పుడు, ఆ జర్నీ అంతా చేసినప్పుడు, ఏదో లైక్ ఎనీ అదర్ యంగ్ గాయ్, ఈ బ్రాండ్స్ ఇవన్నీ కొంచెం ఏదో ఒక ఇంట్రెస్ట్, ఒక పిచ్చి ఉండేది. నిన్ను చూశాక నిజంగా నేను అంటున్నా, అరే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ సింపుల్గా బతికేస్తున్నారు, దే నో వాట్ దే వాంట్, దే నో వాట్ దేర్ హ్యాపీనెస్ ఇస్. దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ ఎందుకు మనకి అని ఐ రియలీ అబ్జర్వ్డ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ గ్యాంగ్ నీ వల్ల నాకు చాలా ఖర్చులు తగ్గినాయి యాక్చువల్లీ. రియల్లీ సో హ్యాపీ. అంటే ఇట్ టేక్స్ సంథింగ్, అంటే దట్ ఇఫ్ యూర్ క్వశ్చనింగ్ ఇన్నర్ క్వశ్చన్ అట్లా వేసుకునే, అంటే వెన్ యూ లెట్ ఇట్ గో అంటే ప్రెషర్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ అ గ్రేట్. కావాల్సింది చూసుకొని మిగతావన్నీ ఎందుకు, ఇట్స్ లైఫ్, లెట్ ఇట్ గో ఫార్వర్డ్. సో మీరు ఏదైతే కుబేరాలో మీ క్యారెక్టర్స్ త్రూ, ఆ డైలాగ్స్ త్రూ ఏదైతే మెసేజ్ అది ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆడియన్స్కి, ఈ ట్రాన్స్ఫర్ టు మీ వైల్ వర్కింగ్ విత్ యూ ఇన్ అ వే. సో రియల్లీ ఫీల్ గుడ్. అంటే జస్ట్ దట్ వాట్ యూ సెడ్. వీడి క్యారెక్టర్ ధనుష్ది కొంచెం అంటే బికాజ్ ఐ డోంట్ నో, లిటరలీ ఈజ్ అ బెగ్గర్ క్యారెక్టర్. సో వీ డెంట్ నో వాడికి ఏం చేస్తాడు అనేది. ఇప్పుడు పెద్ద బిలియనర్ తోటి కాన్ఫ్లిక్ట్, వాడు ఏం చేయగలుగుతాడు అంటే, వీళ్ళు ఎతకడానికి వాడు ఎక్కడున్నాడో ఏదో సంథింగ్ అనుకుంటే, వాడు ఫ్రైడే మస్జిద్కి వెళ్ళి అడుక్కుంటాడు, సాటర్డే గుడికి వెళ్ళి అడుక్కుంటాడు, సండే చర్చిలో అడుక్కుంటాడు. సో హీ నోస్ దోస్ ఆర్ ద గాడ్స్ ఫర్ హిమ్. సో హీ కెన్ లివ్ వితౌట్ లాంగ్ టైమ్, హీ కెన్ హంగ్రీ కూడా ఉండగలుగుతాడు. అండ్ దెన్ హీ హ్యాస్ అ మెమరీ ఆఫ్ ఎలిఫెంట్. ఇట్లాంటివి చిన్నవి ఉంటాయి. సో దాంతో వాడు You created a kind of a supernatural something is driving this man. It's a very nice way. When you told me the story also, you told me about that. Correct. పైనుంచి బిల్డింగ్ నుంచి దూకినా కూడా దేనికో పట్టుకుంటుంది. దూసుకండి అవన్నీ ఇప్పుడు చెప్పకూడదేమో. మీ క్యారెక్టర్లో యాక్షన్ ఉందా? ట్రైలర్ చూసినప్పుడు trying to okay because I am a CBI officer, right, playing a CBI officer in the film. So who knows about
Right. All this, where What happens? where does the money go, where is the money coming, all of that. హౌ టు యాక్చువల్లీ అంటే ఎలా మేనేజ్ చేయొచ్చు మనీ అని How to launder money, how to hawala money, all of that. I'm an expert in that. Right. So I know, and there is action, and there is, my character is It's ఒక గ్రే టోన్ కూడా కనిపిస్తుంది నాకైతే. అదే గ్రే ఫర్ ద క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ ఇట్ బికమ్స్ గ్రే. రైట్ For the question of survival, that's where the conflict, అదే కాన్ఫ్లిక్ట్, survival of his, ఇంటర్నల్ స్ట్రగుల్ అండ్ of a daughter, of a wife. అక్కడ పర్ఫార్మెన్సే ఐ థింక్ హీ నెవర్ ఐ ఫెల్ట్ నెవర్ బిఫోర్ అంటే ఐ నెవర్ సీన్ టెరిఫిక్ అనమాట. There's a nice story, and there's a nice rendu moodu, of course. I think a soft scenes which you said Sekhar has in his films between a man and a woman. You have one or two scenes like that between me and my wife. Yeah, very nice natural scenes. I remember when coming back, don't know, I don't know what to do. ఏం చేయాలి, ఎట్లా ఈ నైట్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనే టైంలో హౌ ఐ వైఫ్ దగ్గరికి వెళ్ళి యూనో బికమ్ కంప్లీట్లీ టోటల్గా వనరబుల్ అయిపోతాం. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ సీన్స్. చాలా బాగుంది. No, and also I'm curious to see how meer action, I know it's not like typical action, but ఒక రియలిస్టిక్ యాక్షన్ కూడా మీరు ఎలా ట్రీట్ చేశారో నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్. మంచి ఎపిసోడ్ అంటే గుడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. బికాజ్ ఐ నెవర్ బిఫోర్ ఐ థింక్ ఇంత ఇదే ఈ టోన్లో మీ క్యారెక్టర్. నేను ఏ యాక్షన్ ఒక ఎపిసోడ్లో కూడా నేను ఏదో కథ చెప్పాలని వెళ్ళిపోతుంటాను. అదేదో చెప్తుంటే ఆ ఫైట్ మాస్టర్ వాళ్ళు చూస్తుంటారు అంటే కానీ సంథింగ్ ఐ విల్ డూ సమ్. Yeah, but మన యాక్షన్ ఎపిసోడ్ ఇట్ ఫిట్ అయింది. టాప్ నాచ్ మంచి ఫిట్ అయింది కదా. ఒక కథ ఉంటుంది అంటే ఒక కథలా కథ ఉంది. ఇప్పుడు చెప్పడం అవసరం లేదు, చూసినప్పుడు అర్థమవుతుంది ఆ కథ ఏంటో. బట్ ఫిట్ అయింది కథ. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆఫ్ కోర్స్ మీ సినిమాలో అయితే ద ఉమెన్ ప్లే వెరీ పవర్ఫుల్ పివటల్ రోల్స్. యూ రైట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో రష్మిక గురించి వాట్స్ హర్ క్యారెక్టర్ లైక్? వెరీ అండర్ ప్లేడ్, వెరీ అంటే ఫస్ట్ టైం ఆమె కూడా ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. భలే చేసింది, బాగా బ్యూటిఫుల్, అంటే చాలా వెరీ లవబుల్ అయిపోతుంది ఆమె. వెరీ ఇంట్రెస్టింగ్. మై ఫేవరెట్ ఇన్ ద ఫిలిం ఇస్ హర్. రష్మిత నాకు 2 సీన్సే ఉన్నాయి, 2-3 సీన్సే ఉన్నాయి కానీ బట్ వెన్ ఐ సా ద ఫిలిం డబ్బింగ్ అప్పుడు అంతా చూసినప్పుడు మై ఫేవరెట్ ఇస్ హర్. ఎంత బాగా చేసింది అమ్మాయి. అండ్ షీ సూటెడ్ ద రోల్ సో వెల్. She really transforms, I guess, into any character. We've seen her in a variety of characters in the last few years. Yeah. Too good. అండ్ పరిగెత్తుకుంటూ వస్తే రాత్రి అక్కడెక్కడో షూట్ చేస్తే కంటిన్యూస్లీ సో బిజీ అనమాట. అసలు 1 డే హాఫ్ డే లేదు, చేసేసి మళ్ళీ వెళ్ళిపోతుంది టపక్. వెరీ వెరీ బిజీ. ఏ కంప్లైంట్స్ ఏమి ఉండవు, అస్సలే ఉండవు అసలు జమ్ ఆఫ్ రియలీ. మీరు your look I observed కొంచెం the skin or I don't know with your glasses and all that your eye line look అదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది in every shot like normally itself. ఏం చేశారు శేఖర్? The glasses were always like కొంచెం ఒక చిన్న నోజ్ మీద కిందకి రెస్ట్ అవటం. I don't know కొన్ని 2-3 షాట్స్లో అది బాగా అబ్జర్వ్ చేశాను. అది చాలా కొత్తగా అనిపించింది నాకు చాలాసార్లు. అంటే ఇది వాచ్ అది అంటే ఏజ్డ్ బ్యాటర్డ్ ఏది ఉన్నా సరే లైక్ వన్ పార్ట్ ఆఫ్ మీ లుక్స్ లైక్ అది చార్మింగ్ బికాజ్ ఆల్ డ్రెస్సెస్ సూట్ హిమ్. ఏది వేసినా ఇట్ జస్ట్ ఫిట్స్ దట్. ఆ మన్మధుడు అయితే అంటే దట్ వోంట్ గో. అండ్ దెన్ హీ స్ట్రగ్లింగ్ అండ్ ఆల్ భలే ఉండింది. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు షూటింగ్ రియల్లీ ప్లెజర్ నాకు అంటే షూటింగ్ విత్ యూ. హ్యాపీ భలే ఉండింది. అంటే హౌ హీ హ్యాపీలీ దిస్ లైక్ రిలాక్స్డ్ అండ్ దెన్ హీ డజంట్ లెట్ us డూ అంత అట్లా ఉంటుంది. సెట్ అంతా కొంచెం హ్యాపీ, నో కంట్రోల్, డోంట్ వరీ అట్లా ఉంటుంది అనమాట. నో బట్ ఐ థింక్ అది విత్ ఎనీ యాక్టర్ ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఒక టైం పడుతుంది వెన్ లైక్ వేర్ ఆల్సో ట్రయింగ్ టు ప్రాబ్లీ పుష్. అండ్ దెన్ ఒక్కసారి మీ టీం మిమ్మల్ని చూసి ఆ అండర్స్టాండింగ్ వచ్చాక ఆటోమేటిక్లీ ఐ థింక్ యాక్టర్స్ వీ వాంట్ టు కీప్ గివింగ్ ద ఫిల్మ్, వీ వాంట్ టు కీప్ గివింగ్ ద క్యారెక్టర్ బికాస్
మీ క్యారెక్టర్స్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, యునో వెరీ గ్రౌండెడ్ రూట్ లెవెల్ ఆనెస్టీ, అండ్ సమ్వేర్ ద రైటింగ్ స్టార్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఇండివిజువల్, అట్లీస్ట్ దిస్ వాట్ ఐ వెంట్ త్రూ. సో దెన్ యూ స్టార్ట్ సబ్మిటింగ్ టు ద ప్రాసెస్ విచ్ బికమ్స్ ఎఫర్ట్లెస్. అండ్ ఈ శ్మశానం లవ్ స్టోరీలో ఈ శ్మశానం సీన్ నాకు ఐ రియల్లీ లైక్, ఎప్పుడు చూసుకుంటా ఉంటా అప్పుడప్పుడు, వాట్ చూడండి ఇక్కడే కదా, ఇక్కడ కూడా మన రానిరా. జస్ట్ బిఫోర్ ద క్లైమాక్స్ ఇద్దరు సాయి పల్లవి తను చాలా బాగుంటుంది ఆ సీన్. అక్కడ నుంచి దాక్కోవడానికి వెళ్తే ఇది కూడా ఇది మంది కదా వెళ్ళిపోదాం అంటే అప్పుడు చేంజ్ చేస్తుంది. దట్స్ అ వెరీ గుడ్ కీ. సునీల్ గారు స్టోరీ విన్నారా? కుబేరా సునీల్ నారంగ్, మన సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్ గారు స్టోరీ విన్నారా? సంథింగ్ హీస్ మొత్తం ఆయనకి కంగారు కదా, అంతే కంగారు కదా, హీస్ లైక్ అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ లో. చెప్తుంటే చెప్పిన ఒక బెగరే ఓ బిలియనర్ గడయే అచ్చా పోతే పాయింట్ వచ్చా అంతే. హీ వెంట్ లైక్ దట్. మొన్న మీరు ఈవెంట్లో అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సరస్వతీదేవి తలెత్తుకొని చూసే సినిమా అని. ఇది ఎందుకు, ఏ కాంటెక్స్లో అన్నారు? అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? ఐ వాజ్ థింకింగ్ అని ఏం మాట్లాడాలని జనరల్గా మాట్లాడేటప్పుడు నర్వస్గా ఉంటాము. సో అయితే ఐ వాంటెడ్ టు టెల్ వాట్ ఈస్ దిస్ ఫిలిం వెరీ అంటే పాజిటివ్, అంటే ఇట్స్ వెరీ కాన్ఫిడెంట్ చెప్దాం అనుకున్నాను. వెన్ ఆనంద్ హ్యాపెండ్ ఐ టోల్డ్ వన్స్ దట్ when I made Anand, I was like, first, they don't know what happened. Just a cinema teasamu, you don't know what it is. And then I said, this cinema juice Saraswati may not jump in joy, but she won't feel sorry about it. And right. That I didn't do any mistakes. And then 25 years later, I thought, what should I say? And now this movie, she'll be really proud. And ala anpichinది, ఎందుకంటే this kind of, see, this kind of story, it won't happen. అంటే I'm not saying it with arrogance or pride, but it won't come across. నాకే ఏదో డివైన్, ఏదో సంథింగ్ కుదిరింది, ఏదో కలిసి రాసాము, మన టీంతో రాసుకునేది వచ్చింది. కానీ ఇట్లా ఒక లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వచ్చి మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఈ క్లాస్ని మన ఇండియాలో ఉన్న క్లాసెస్ని ఇంత బాగా ఒక స్టోరీ రూపంలో చెప్పేస్తాము. అండ్ దేర్ ఇన్విజిబుల్ పీపుల్ అండ్ వీ డోంట్ కేర్, వీ డోంట్ నో. సో వాళ్ళ గురించి చెప్పడం అనేది ఒక ఫార్చునేట్ అనిపించింది. దట్ ఐ డోంట్ నో అబౌట్ దెమ్, ఐ డోంట్ నో అబౌట్ ఊబర్ రిచ్, బట్ ఇదంతా చేసినందుకు ఐ థాట్ ఐ వాజ్ రియలీ ఏదో మంచిగా అనిపించింది అది. దెన్ ఐ థాట్ ఓకే, మా క్రాఫ్ట్కి ఒక గ్రాటిఫికేషన్ ఉంటుంది. యూ కీప్ మేకింగ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్, యూ మేకింగ్ ఎంటర్టైనర్స్, యూ మేకింగ్ హ్యాపీ ఫిల్మ్స్, మ్యూజిక్ అంతా. దిస్ ఈస్ సంథింగ్ దట్ మేబీ ఇట్స్ డెస్టిన్, ఇట్ కేమ్ టు మీ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఐ వాజ్ లైక్ లిటిల్ ఓవర్వెల్మ్డ్. అందుకే అన్నాను అది. కానీ ఇట్స్ నాట్. Yeah, but we also meant the writing was so good. The writing was so good. Yes. Writing was so It all good. came together well. Right. Whenever we are listening to the dialogues and all of that, writing was so good. So it makes you think. Correct. The dialogues. Correct. Some of the dialogues make you think. So అదేంటి నాది కూడా ఉంది కదా, ఇది చరిత్ర అని. That's a nice dialogue which you used it in the trailer. డబ్బు పవరే లేకపోతే న్యాయం జరగదు, అది చరిత్ర, ఇది చరిత్ర అని చెప్పేసి ఆల్ దోస్ డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అందుకనే సరస్వతీదేవి తలెత్తుకుని, అలాగే లక్ష్మీదేవి కూడా తలెత్తుకుని మనల్ని దీవిస్తే సునీల్ నారంగ్ విల్ బి వెరీ హ్యాపీ. మీరు కూడా ఈవెంట్లో యూ స్పోక్ అబౌట్ మాయా బజార్ అండ్ ఒక ప్యారలల్ డ్రా చేశారు కుబేరాతో. See, what I feel, the actors some time ago, maybe before 25 years ago, the actors then, వాళ్ళు ఎప్పుడు పాత్రలు చేసేవారు. అంటే దే డిడ్ ఫిలిమ్స్, దే డిడ్ క్యారెక్టర్స్. ఎవరు హీరో, ఎవరు ఇది అని అట్లా చేయలేదు. సో మాయా బజార్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అంటే మంచి కథలు రావాలి, మంచి సినిమా రావాలి అని అంటూ ఉంటాము. I really think the actors have to help directors. Right. Directors can write stories. Stories is not the problem. But when you have one big actor or a star in this, you need to have an equally big actor on the other side. So appudu Maya Bazaar lo, if you see N.T. Ramarao garu, Nanagaru, S.V. Rangarao garu, Savitri garu, and Relangi garu, he was a hero himself. If those days, you know, all of them,
ఏం ఆలోచించలేదు, మనకి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, మనకి స్క్రీన్ టైం తక్కువ ఉంది, ఇది అది, మనకు ఒక పాట ఉంది, వాళ్ళకు ఒక పాట ఉంది, ఇది అది ఆలోచించలేదు. ఆలోచించకుండా అది మాయాబజార్ ది డిడ్. And I believe that's why I said this film is Sekhar Kammula's Kubera and that was K.V. Reddy Garu's Mayabazar. And atlage if you see Kundamma Kada, you see Missamma, you see Krishna Arjuna Yuddham. All these films, they were characters. You remember characters. So that's why I drew the parallel. And Mayabazar is a film I don't... Yeah, it's the film. It's a film. It's a film. Right. And I'm sure almost every ప్రతి తెలుగు ప్రేక్షకులు చూసి ఉంటారు ఆ సినిమా, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు. సో అందుకని ఐ డ్రూ దట్ క్యారెక్టర్. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఫిల్మ్స్ లైక్ అన్నమయ్య అండ్ ఆల్ దిస్, ఐ డోంట్ ఫైండ్ మై సెల్ఫ్ యాజ్ అ హీరో. ఐ ఫీల్ రాఘవేంద్ర రావు గారు, హీస్ ద హీరో, హీస్ ద స్టార్. కీరవాణి గారు ఈజ్ ద స్టార్ ఇన్ దట్ ఆల్ దోస్ ఫిల్మ్స్, అండ్ దట్ మేడ్ దట్ లిఫ్టెడ్ అస్. అండ్ ఆల్సో ఐ ఫీల్ ఎప్పుడైనా ఒక ఆడియన్స్ వచ్చి మన దగ్గరికి వీ రిమెంబర్ దిస్ క్యారెక్టర్, ఆ సినిమాలో మీరు బాగా చేశారు, ఆ క్యారెక్టర్గా మీరు ఆ క్యారెక్టర్ పేరు చెప్పి రెఫరెన్స్ తీసుకుంటారు కదా, ఐ థింక్ దట్ ఈస్ అ సక్సెస్. దట్ ఈస్ అ సక్సెస్. That's why I took the reference of that. And this film is it does not belong to us. It belongs to this gentleman. సో శేఖర్, మామూలుగా ఈ సినిమాలంటే పద్మారావు నగర్, అక్కడిక్కడ మేబీ మ్యాక్సిమం పద్మారావు నగర్ జోకులు అదే చాలా అంటే ఎందుకంటే చాలా రోజులు 3 నెలలు అక్కడ డ్రైవింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీరైతే చెప్పేస్తారు కార్ నేను అక్కడి నుంచి రావాలని. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు ఈ వాజ్ హ్యాపీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ. సో పద్మారావు నగర్ అక్కడిక్కడ మ్యాక్సిమం మమ్మల్ని అయితే నిజామాబాద్ తీసుకెళ్ళావు, ఆర్మోర్. కానీ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక మినీ వరల్డ్ టూర్ చేసినట్టున్నారు. ఐ హర్డ్ యూ గైస్ వెంట్ టు గోవా, యూ గైస్ వెంట్ టు బ్యాంకాక్, ముంబై. ఎయిర్పోర్ట్ లోనే మీరేంటి బ్యాంకాక్ అంటే షూటింగ్ వచ్చా అదే చాలా షాకింగ్ ఉంది. సో అంటే హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్? బికాజ్ ఐ నో మీరు యూ ప్రిఫర్ ఓన్లీ రియల్ లొకేషన్స్, పెద్ద సెట్స్ అలా సైడే వెళ్ళరు. సో హౌ వాజ్ ఇట్ మేనేజింగ్ ది రియల్ లొకేషన్స్? అండ్ ధనుష్'s క్యారెక్టర్ ఆల్సో వాజ్ స్లమ్స్లో రోడ్స్ మీద పరిగెత్తడం, డాడ్స్ క్యారెక్టర్. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ దిస్? ఛాలెంజింగ్ వీళ్ళే నేను అంటే హౌ దే డిడ్. అండ్ యూ డోంట్ బిలీవ్ చౌపాటిలో ఈ సిట్టింగ్ అండ్ హిడెన్ కెమెరా తోటి కూర్చొని యాక్టింగ్ చేస్తారు. అసలు యూ కెన్ నాట్ బిలీవ్ దట్ హ్యాపెండ్ ఆల్సో. దట్ షార్ట్ వేర్ టీజర్లో కూడా వేసాం కదా, సిట్టింగ్ బీచ్లో. అది కంప్లీట్ గొరిల్లా, నో పర్మిషన్. కార్లో దిగిపోయి అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మేము హిడెన్ కెమెరా షూట్ చేస్తాం. మీరు మామూలుగా టెన్షన్ పడతారు కదా యూ వెన్ యూ సీ లైక్ క్రౌడ్, యూ బికాస్ హీల్ వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే, అందరు బాగుండాలి, ఎవరికి ఏం ప్రాబ్లం రాకూడదు. ఫ్రమ్ ద లైట్ మ్యాన్ టు ద మెయిన్ యాక్టర్, శేఖర్ విల్ మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే. సో ఎలా మేనేజ్ చేస్తారు? అసలు బాంబేలో ఈ వాంటెడ్, ముంబైలో హాజీ అలీ దగ్గర ఎంత ట్రై చేశారు, అవునా, కుదరలేదు. అంటే రియల్ది చూడండి. మేము ఇంకో రోజు ధనుష్ తోడేలు మొత్తం అసలు హాజీ చేసాం. అంటే రియల్ బాంబేలో వి షార్ట్ ఎక్స్టెన్సివ్లీ. అసలు బాంబే దట్ వాస్ గుడ్. అండ్ ఐ గివ్ క్రెడిట్ టు దెమ్ ఓన్లీ. యాక్చువల్లీ రైల్వే స్టేషన్, సబ్వేస్, ట్రాక్స్ అన్ని రన్నింగ్, అన్ని రియల్. అండ్ వెళ్ళి పాపం ధనుష్ తీసుకెళ్ళి గార్బేజ్ డంప్ లో, రియల్ గార్బేజ్ డంప్. వాళ్ళిద్దరిని రష్మిక పాడేసారు తీసుకెళ్ళి, జారి లేస్తారు ఇలా అమేజింగ్. అంటే వాళ్ళని అంటే నాకు అంటే ఐ వాంట్ అంటే ఐ సడ్ ది స్క్రిప్ట్ రియల్గా ఉంటే బాగుంటుంది అంటే చాలు. ఈవెన్ నాకు డిడ్ లైక్ దట్ లాట్ ఆఫ్ నెవర్ బిఫోర్ థింగ్స్ దట్ హి డిడ్. ఐ థింక్ బ్యాంకాక్ లో కూడా గొరిల్లా షూటింగ్, బ్యాంకాక్ లో గొరిల్లా. నడవండి తీసుకోండి, చిన్న కెమెరా, హోటల్ లాబీస్, ఎవ్రీవేర్ వి డిడ్. ఇట్స్ క్వైట్ ఎన్ ఎక్స్పీరియన్స్. బట్ ఎక్కడో చోట బికాస్ ఆ రియల్ ఎన్వైరన్మెంట్ లో మనం ఉన్నప్పుడు యాజ్ యాక్టర్స్ కూడా ఇట్ చేంజెస్ ద ఎనర్జీ, యునో, ఆటోమేటిక్లీ. వెన్ యూఆర్ ఇన్ అ సెట్ అట్మాస్ఫియర్, you are conscious, it's a different environment. Our real energy lo unnappudu we become a part of that moment. I noticed that I stick to that rule. Nijanga it makes a lot of difference.
నేను మీ దగ్గర ఒకటి చేశాను, రామ్ గోపాల్ వర్మ దగ్గర చేశాను. హీ దగ్గర హైదరాబాద్ అంతా తిప్పాడు కదా అప్పుడు శివాకి. Shiva and I remember shoot I was like college or something like కీ సైజ్ Keys High School ఒకటి మైండ్ పద్మనాభ నగర్ అది Keys High School. ఓకే మా అక్క లా స్కూల్లోనే 15-20 days కాలేజ్ ఎపిసోడ్ అంతా అక్కడే మొత్తం చైన్ ఎపిసోడ్ బిగ్గెస్ట్ ఛాన్స్ అది ఎవరు Keys High School షూట్ చేయొచ్చు అని ఎవరు అనుకోలేదు అసలు యాక్చువల్లీ. హీ డిడ్ ఇట్. రామ్ గోపాల్ హ్యాస్ ఎన్ ఐ. అండ్ ఆల్సో I remember shooting in this Krishna Nagar bus. నగర్లో నేను ఒక ఇంట్లో ఐ కేమ్ యూ అండ్ అమ్మ సిట్టింగ్ ఐ కేమ్ అండ్ టుక్ ఎన్ అదే చెప్పారు మీరు మొన్న ఈవెంట్ లో కూడా చెప్పారు. దట్స్ ద ఫస్ట్ టైం యూ వెంట్ ఆన్ టు, అది ఫస్ట్ టైం ఆన్ ఫిల్మ్ సెట్. అది ఫిల్మ్ సెట్ ఇంట్లో మా సంజయ్ రెడ్డి నగర్లో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వచ్చాం, అరే నాగార్జున షూటింగ్ అవుతుంటే, అరే నేను వాడు మొత్తం మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అన్నీ ఆపి నేను వెళ్ళాలి అక్కడ వెయిట్ చేస్తా కూర్చున్నాను. నేను ఐ హ్యాడ్ అ గుడ్ అంటే ఎనీబడి ఉంటారు బౌన్సర్లు ఎవరు వాళ్ళు ఉండే వాళ్ళతో సార్ కొంచెం ఇట్లా కొంచెం మంచి ఏదో సమ్ వైబ్ క్రియేట్ చేసుకుని మెల్లగా చేసుకుని ఒక్కసారి అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అమ్మలో అండి. సో ఐ థాట్ అప్పుడు బౌన్సర్స్ కూడా లేరు. మన ప్రొడక్షన్ మేకప్ మ్యాన్ ప్రొడక్షన్ మేనేజర్ బాడీ గార్డ్, నో సెక్యూరిటీ, నథింగ్. ఓపెన్ అట్లా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళు కూర్చున్నారు. నథింగ్, నో క్యారవాన్స్ అవుట్ సైడ్. నైస్ డేస్. I used to love them, love it. The days without cell phone cameras. My God. నో క్యారవాన్స్ ఆర్ యాక్చువల్లీ మనకి ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సి వస్తుంది. మీరు అంటే అదే ప్రాబ్లం కదా, బికాజ్ యాక్చువల్లీ బయట బాగుంటుంది, చాలా బాగుంటుంది, బట్ యూ కాంట్ సిట్ అవుట్ సైడ్ బికాజ్ యు నో ఎవ్రీవేర్ సమ్వన్స్ గాట్ అ కెమెరా ఫోన్. నువ్వు కానీ మా లవ్ స్టోరీలో యూస్ టు కమ్ అవుట్, యూస్ టు ఫీల్ బోర్డ్ ఇన్ కెమెరా. బయటకు వచ్చి కూర్చొని చాలా క్లాస్ట్రోఫోబిక్ క్యారవాన్ లో మా టెర్రస్ మీద కూర్చొని చక్కగా ఓకే ఏమవుతుంది అంటే టెర్రస్ మీద బాగుంటుంది. షార్ట్ ఇప్పుడు అంటే 3 అంటే 3 అయితే 4 అనేసుకో. అక్కడ లొకేషన్ కూడా అందరికి అలవాటు అయిపోయింది. లైక్ నార్మల్లీ యాక్టర్స్ ని నార్మల్ పీపుల్ లా చూసేవాళ్ళు. ఇట్ బికేమ్ సో కన్వీనియంట్.